పోలీసులు ఒక సీన్ రికన్స్ట్రక్షన్ చేయరా? అక్కడ సీసీటీవీలు ఉన్నాయి, ఆ సీసీటీవీలో చూడొచ్చు ఈ వ్యక్తి ఏ బట్టలతోటి ధీరజ్ ఆఫీస్ లోపలికి వెళ్ళిండు, ఏ రంగు బట్టలతోటి బయటకు వచ్చిండు అనే మినిమం ఇన్వెస్టిగేషన్ చేయని పోలీసులు కేసు ఫైల్ చేశారు, పడేశారు. ఈరోజు ఈ విషయం తెలుసుకున్న దాసరి అభిమానులు, బహుజనులు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిమానులు కూడా ఇవాళ పట్టపగలే ఒక సామాన్యునికి ఇంత అన్యాయం జరిగితే రేపు సామాన్యుని పరిస్థితి ఏంది, నిజంగా పేదవాడి పరిస్థితి ఏంది అనే ఉద్దేశంతో ఇవాళ మేమందరం కూడా ఇక్కడికి వచ్చి మాకు న్యాయం కావాలంటున్నాం. ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఒకటే మిత్రులారా, ఒకటే చెప్తున్నాం. ఈ రౌడీ ధీరజ్ రెడ్డి గతంలో తనపైన ఎన్నో గుండాగిరి ఆయన మీద రౌడీ షీటర్ కూడా కేసులున్నాయి, భూ కబ్జా కేసులున్నాయి, హత్యాయత్నం కేసులున్నాయి. ఇలాంటి రౌడీలు ఈ నగరం నడిపట్టులు ఉండడం సామాన్య ప్రజలకు ప్రమాదకరం. అట్లాగే ఈ దాసరన్నమయ్య మీద దాడిని రీకన్స్ట్రక్షన్ చేయాలి, అటెంప్ట్ మర్డర్ కేసు 307 సెక్షన్ పెట్టాలి, అతన్ని వెంటనే చెట్లపల్లి జైలుకు పంపాలి. ఇలాంటి వాళ్ళకి భయం చెప్పకపోతే వాళ్ళ రక్తం మడుగులో పట్టిండు, రేపు మర్డర్లు కూడా చేశాడు. కాబట్టి మేము పోలీసులని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ధీరజ్ రెడ్డిని అరెస్ట్ చేసిందని చెప్పి ఇప్పుడు అరెస్ట్ చేయడంతో పాటు 307 సెక్షన్ యాడ్ చేయాలి. వాళ్ళ ఇంట్లో రక్తపు బట్టల్ని దాసరన్నమయ్య ఒరిజినల్ రక్త బట్టల్ని ఎక్కడ తీసుకురావాలి. ఆయన వెంట ఉన్న అనుచరులని 15 మందిని కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళందరి మీద కేసు బుక్ చేయాలి. అప్పుడే సామాన్యుడికి న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఇది కనుక జరగకపోతే రేపు ఖబర్దార్ బండి సంజయ్ అయినా కిషన్ రెడ్డి అయినా ఎవ్వరు వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ కాంగ్రెస్ బీజేపీలు కలిసి కుట్ర చేసి ఆ దుర్మార్గుని రౌడీ చీటర్ని కాపాడదామని చూస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం బీజేపీ పార్టీ పైన చేస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.